నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పిల్లలకు నచ్చేలాగా క్యారెట్ చీజ్ పాస్తా చేశానండి. నేను ఈ పాస్తా సర్ఫ్ ఫామ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. ఈ పాస్తాని నేను వాటర్లో సాల్ట్ అలాగే ఆయిల్ వేసి పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నాను. మనం ఒత్తినప్పుడు ఇలా మంచిగా బ్రేక్ కావాలి, లేదు ఉడకలేకపోతే పిల్లలకు కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై ప్యాన్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఎగ్ వేసుకున్నానండి. దీన్ని మంచిగా వేగనివ్వాలండి. ఇది వేగిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే క్యారెట్ పీసెస్ వేసుకోవాలండి. ఈ క్యారెట్ అలాగే ఉల్లిపాయల్ని నేను చాపర్లో వేసుకున్నానండి. మీరు కట్ చేసి చిన్న చిన్నగా ఉంచుకోగలిగితే అలా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చాపర్లో కూడా వేసుకోవచ్చు అండి. పిల్లలకి ఈజీగా తినడానికి బాగుంటాయి అన్నమాట. తర్వాత దీంట్లో 2 కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసి కలుపుకున్నానండి. అలాగే దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకున్నానండి. ఇది టమాటో సాస్ క్వాంటిటీ తగ్గించడానికి నేను యూజ్ చేసుకున్నాను. అలాగే టమాటోస్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇలా చేస్తే కొద్దిగా జ్యూసీగా చాలా బాగా వస్తుంది పాస్తా. తర్వాత దీంట్లో మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి, మంచిగా మగ్గేంత వరకు. ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీంట్లో అలాగే కారం వేసుకోవచ్చు. మీకు కారం ఇష్టం లేకపోతే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నాకు పిల్లలకి పెప్పర్ పౌడర్ హ్యాండిల్ చేయలేరు అని నేను కారం వేసుకున్నాను. అలాగే దీంట్లో మిక్స్డ్ హర్బ్ కూడా నేను వేసుకున్నానండి. తర్వాత దీంట్లో టమాటో సాస్ వేసుకున్నానండి. పిల్లలకు టమాటో సాస్ అంటే చాలా ఇష్టం కదా, కొద్దిగా దాని ఫ్లేవర్ తగులుతుందని వేసుకున్నాను అనమాట. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలపాలండి. మంచిగా కలిపిన తర్వాత దీంట్లో నేను చీజ్ని తురిమి వేసుకుంటున్నానండి. అలా వేసుకుంటే అన్నిటికీ ఈక్వల్గా పడుతుంది చీజ్ అని. లేదు క్యూబ్స్ లాగా కూడా వేసుకోవచ్చు, కానీ కరగడానికి కొద్దిగా టైం పడుతుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాల్లో మనకు చాలా టేస్టీగా ఉండే క్యారెట్ చీజ్ పాస్తా రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకి సర్వ్ చేయండి హాట్గా, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.